హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ దీప్తి. ఐబీపీఎస్ తెలుసు కదండి మీ అందరికీ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. అవి ఏవే పొజిషన్స్ ఉన్నాయి, ఎన్ని కేటగిరీస్లో ఉన్నాయి, ఎంత అమౌంట్ ఆఫ్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారు, ఏ బ్యాంక్లో ఖాళీలు ఉన్నాయి, వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈరోజైతే. ఇక్కడైతే మీకు కనపడుతుంది కదండి, ఇక్కడ ఒక 6 కేటగిరీస్ అయితే పోస్ట్స్ అయితే ఉన్నాయండి. ఈ కేటగిరీల పోస్ట్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి. ఫస్ట్ పొజిషన్ అండి ఐటీ ఆఫీసర్ అండి. ఇది స్కేల్ 1 కేటగిరీకి అయితే ఉంది. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అండి, ఏఎఫ్ఓ పొజిషన్ స్కేల్ 1లో ఉంది. రాజ్యభాష అధికారి స్కేల్ 1లో ఉంది. లా ఆఫీసర్, హెచ్ఆర్ అండ్ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, ఈ పొజిషన్స్ అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఐబీపీఎస్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. అవి ఏవే బ్యాంక్లో ఉన్నాయో పొజిషన్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని ఉన్నాయో కూడా చెప్తానండి మీకైతే. ఇక్కడ పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్ అయితే ఇచ్చారండి. ఈ 6 పొజిషన్స్ ఏవే బ్యాంక్లో ఉన్నాయంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ సిండికేట్ బ్యాంకు, యూఎస్ఓ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే ఉన్నాయండి. ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసేపటికండి November 2, 2020 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ మాత్రం 23/11/2020 వరకు అయితే ఉంది. ఇక్కడ లాస్ట్ డేట్ మాత్రం 23/11/2020 వరకు అయితే ఉందండి. పేమెంట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫీజు వచ్చేసేపటికండి ఈ డేట్ మధ్య అయితే పే చేయాలి. డౌన్లోడ్ ఆఫ్ ది కాల్ లెటర్ ఆఫ్ ది ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసే December 2020 అయితే ఉందండి. ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసేపటికి మీకు December 26th, 27th అయితే ఉంటుంది. రిజల్ట్స్ ఆఫ్ ది ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసేపటికి January 2021లో అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కండి. ఇక మెయిన్ ఎగ్జామ్స్కి అయితే మీకు ఒకవేళ ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్లో అయితే January 24, 2021 అయితే ఉంటుందండి. ఇక్కడ వీళ్ళు కూడా క్వాలిఫై ఇంటర్వ్యూ వెళ్ళిన వాళ్ళకైతే February 2021 ఉంటుంది. ఫైనల్ అలాట్మెంట్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్వాలిఫై, మెయిన్ ఎగ్జామ్స్ క్వాలిఫై, ఇంటర్వ్యూ అయిపోయిన వాళ్ళకి ఎప్పుడు మీకు జాబ్ అనేది ఇస్తారంటే అండి, అలాట్మెంట్ చేస్తారు అంటే April 2021లో అయితే ఇస్తారు. ఇక్కడ ఏజ్ అనేది మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపాటికండి ఐటీ ఆఫీసర్ స్కేల్ 1లో వాళ్ళకైతే మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. వాళ్ళు 4 ఇయర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అయితే అయిపోయి ఉండాలండి. ఏ బ్రాంచెస్ అంటే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఈసీఈ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అయితే చేసి ఉండాలండి. నెక్స్ట్ ఏఎఫ్ఓ అంటే అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్, వీళ్ళకి కూడా మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే ఉంది. వీళ్ళు 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అండ్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ అయితే చేసి ఉండాలి. లేదా వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్ అయితే ఉండాలి. ఇక లేకపోతే అగ్రికల్చర్ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. ఫుడ్ సైన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ రాజ్యభాష అధికారి అండి. ఇది కూడా స్కేల్ 1 కేటగిరీలో అయితే ఉంది. మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే ఉంది. వీళ్ళైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే అయిపోయి ఉండాలండి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సాంస్క్రిట్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ యాజ్ సబ్జెక్ట్స్ అయిపోయే ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ అంటే లా ఆఫీసర్ స్కేల్ 1 అయితే ఉంది. వీళ్ళు బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎల్ఎల్బీలో అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ హెచ్ఆర్ అండ్ పర్సనల్ ఆఫీసర్ అండి. వీళ్ళైతే గ్రాడ్యుయేట్ అండ్ 2 ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే అయిపోయి ఉండాలి. నెక్స్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ అండి. మార్కెటింగ్ వీళ్ళు కూడా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. గ్రాడ్యుయేట్ అని 2 ఇయర్స్ ఫుల్ టైం ఎంఎంఎస్ మార్కెటింగ్ కోర్స్ అయితే చేసి ఉండాలని అయితే ఇక్కడైతే చెప్పారు. ఇక్కడైతే రిలాక్సేషన్ అయితే ఉందండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీకి అయితే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అండి ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఏ సిలబస్ అయితే ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుందండి. 25 మార్క్స్కి అయితే ఉంటుంది. 40 మినిట్స్ టైం అయితే ఇస్తారు. రీజనింగ్ అండి, రీజనింగ్ కూడా 50 మార్క్స్కి అయితే ఉంటుంది. 40 మినిట్స్ టైం అయితే ఇస్తారు. జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ అయితే 50 మార్క్స్కి అయితే ఉంటుందండి. 40 మినిట్స్ అయితే టైం ఉంటుంది. టోటల్లీ అయితే 125 మార్క్స్కి అయితే ఉంటుందండి పేపర్ అయితే.
ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫ్ ఐటీ ఆఫీసరు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ అండ్ పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్స్కి అయితే ఇలా అయితే ఉంటుందండి పేపర్ ప్యాటర్న్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్క్స్కి, రీజనింగ్ 50 మార్క్స్కి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్క్స్కి, టోటల్లీ అయితే 125 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకండి ఇది మెయిన్ ఎగ్జామినేషన్ అండి. ఇది ఓన్లీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. వీళ్ళకైతే ప్రొఫెషనల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. 60 మార్క్స్కి అయితే ఉంటుంది. 45 మినిట్స్ అయితే టైం ఇస్తారు. ఇదైతే ఐటీ ఆఫీసరు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసరు, లా ఆఫీసర్ అండ్ హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్కి అయితే ఈ పేపర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఒకవేళ రాజ్యసభ అధికారి, రాజ్య భాషా అధికారి వాళ్ళకి మాత్రం ప్రొఫెషనల్ నాలెడ్జ్ అయితే చూస్తారు. 45 మార్క్స్కి అయితే ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ టైప్లో అయితే టూ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. మొత్తం టోటలీ 60 మార్క్స్కి అయితే ఉంటుంది వీళ్ళకి. ఇక్కడైతే కట్ ఆఫ్ స్కోర్స్ ఇంటర్వ్యూ అయితే ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. నేనైతే ఈ నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి ఎవరైనా ఉంటే క్లియర్గా అయితే చదువుకోండి. ఇక్కడైతే అప్లికేషన్ ఫీజు అయితే ఉందండి. అప్లికేషన్ ఫీజు అయితే ఎంతైతే ఉంటుందంటే 175 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ 850 ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ అండి. ఇక్కడ లాస్ట్ డేట్ మాత్రం మళ్ళీ చెప్తున్నాండి 23 నవంబర్ 2020 వరకు అయితే. ఇక్కడండి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంలో అయితే బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే ఏమి రిప్రజెంట్ చేయలేదు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే ఎస్సీ కేటగిరీ కింద 3 పోస్టు, ఎస్టీ కేటగిరీ కింద అయితే 1 పొజిషన్, ఓబీసీ కేటగిరీ కింద అయితే 5 పొజిషన్స్, ఈడబ్ల్యూసీ కేటగిరీ కింద అయితే 2 పొజిషన్స్, అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 9 పొజిషన్ అండి. టోటల్లీ 20 పొజిషన్స్ అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. నెక్స్ట్ టోటలీ 20 పొజిషన్ అయితే ఐటీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. నెక్స్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1 అండి. దీంట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే 45 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ కెనరా బ్యాంక్ అండి. కెనరా బ్యాంకులో 290 పొజిషన్స్ అయితే ఉన్నాయి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ కండి. ఇవి చాలా మంచి నోటిఫికేషన్ అండి, ఎందుకంటే ఇన్ని పొజిషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ యూసీఓ బ్యాంక్లో కూడా 150 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. టోటల్లీ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్కి 485 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ రాజ్య భాషా అధికారిలో అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే 5 పొజిషన్స్, కెనరా బ్యాంక్లో అయితే 10 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. అండ్ యూసీఓ బ్యాంక్లో అయితే 10 పొజిషన్స్ అయితే ఉన్నాయి. టోటలీ 25 పొజిషన్స్ అయితే రాజ్యభాషా అధికారి స్కేల్ 1 కేటగిరీ కింద అయితే ఉన్నాయి. లా ఆఫీసర్ కేటగిరీలో అండి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే 5 పొజిషన్స్ అయితే ఉన్నాయి. కెనరా బ్యాంక్లో 10 పొజిషన్స్ అండ్ యూసీఓ బ్యాంక్లో అయితే 35 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. టోటలీ 50 పొజిషన్స్ అయితే ఉన్నాయండి లా ఆఫీసర్ కింద. పర్సనల్ ఆఫీసర్ అండి, హెచ్ఆర్ అండ్ పర్సనల్ ఆఫీసర్ స్కేల్ 1 కేటగిరీ కింద అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4 పొజిషన్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7 పొజిషన్స్ అయితే ఉన్నాయి. టోటల్లీ కూడా 7 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ అండి. దీంట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే 50 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. కెనరా బ్యాంక్లో అయితే 10 పొజిషన్స్ ఉన్నాయి. టోటల్లీ 60 పొజిషన్స్ అయితే ఉన్నాయండి మార్కెటింగ్ ఆఫీసర్స్. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా టెంటేటివ్ అయితే ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ కేటగిరీలో ఏ స్టేట్లో ఏవే ప్లేసెస్ కూడా ఉంటాయని ఇచ్చారండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇవైతే ఉన్నాయండి. మెయిన్ ఈ సిటీస్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అండి. ఓన్లీ 4 ప్లేసెస్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ గైడ్ లైన్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అయితే ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ ఇమేజెస్, మీ సైన్ ఇమేజెస్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఎంతైతే ఉందో ఇక్కడైతే మీరు క్లియర్గా చెక్ చేసుకోండి అప్లై చేసేటప్పుడు మాత్రం. సో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండే ఫ్రెండ్స్ ఈ 6 పొజిషన్స్కి అయితే కంపల్సరీ అయితే అప్లై చేయండి. ఇవి అంటే అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ చాలా ఎక్కువ పొజిషన్స్ ఉన్నాయండి. ఎవరైనా అగ్రికల్చర్ అయిపోయి ఉంటే మాత్రం కంపల్సరీ అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి యూస్ఫుల్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.